హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి చూడండి, చాలామందికి పైపింగ్ వేయడం రావట్లేదు. అంటే థ్రెడ్తో పైపింగ్ వేయడం రావట్లేదు. సో వాళ్ళకి అంటే దారము పట్టుకుంటలేరు అన్నట్టు. మామూలుగా దారం పెట్టి కూడా క్లాత్ పైనే వేస్తున్నారు. సో అలాగని నాకు ఎట్లా అంటే నా దగ్గర నేర్చుకునే వాళ్ళు అట్లా చేస్తున్నారు. సో వాళ్ళకు చూపించుకుంటూ నేను వీడియో అయితే చేశాను. సో చూడండి, ఇలా 1.5 ఇంచ్ తోటి ఇట్లా క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి. ఇది పాలిస్టర్ క్లాత్ అండి. మనకి ఈ పాలిస్టర్ క్లాత్ నెక్కి చాలా మెత్తగా మంచిగా కుచ్చుకోకుండా బాగా ఉంటుందండి. మంచిగా నీట్గా కూడా వస్తుంది. ఈ క్రాస్ పీసే కాకుండా స్ట్రేట్ పీస్తో కూడా చాలా నీట్గా వస్తుంది. ఇంకా సో నేను మీకు కొన్ని అర్థం కానికైతే ఇట్లా క్రాస్ కట్ చేస్తున్నాను. ఎందుకంటే పాలిస్టర్ క్లాత్ మెత్తగా ఉంటుంది కాబట్టి స్ట్రేట్ పీస్తో అయినా కూడా వచ్చేస్తుంది, పలసగా ఉంటుంది కదా. సో నేనైతే ఇక మీకు తెలవాలని చెప్పేసి అయితే ఇలా క్రాస్గా కట్ చేసి ఇలా జాయింట్ చేశాను. 1.5 ఇంచు, ఒక 1/2 ఇంచు ఇట్లా ఫోల్డింగ్ వన్ సైడ్ ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ మొత్తం ఇలా మనకు నెక్కి సరిపోయేంత క్రాస్ పీసులు కట్ చేసుకొని ఇలా నెక్కి సరిపోయేంత ఇలా తీసుకొని ఇలా ఒక వన్ సైడ్ ఇట్లా కుట్టేసుకోవాలి. మొత్తం చూడండి, ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత నెక్కి ఇలా చుట్టూ వేసుకుంటూ రావాలి. సో ఇదేంటంటే చాలామంది మనకి కుడుతూ ఉంటే ఇట్లా పైపింగ్ వేస్తుంటే జారిపోతుంటుంది దారము ఓన్లీ క్లాత్ పైనే, లేకపోతే బ్లౌజ్ పైన కానీ దారం పైన కానీ కుట్టు వస్తుంటుంది. సో అలా కాకుండా ఇలా వాళ్ళకి చూపించుకుంటూ అయితే ఇట్లా చేశాను. చూడండి, ఒక 1/2 ఇంచు ఇట్లా ఖర్చుకు వేసుకుంటూ స్టార్టింగ్ నుండి ఇలా కుట్టుకుంటూ రావాలి చుట్టూ. చాలా నీట్గా మనకి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. సో పైపింగ్ అయితే చాలా బాగా వస్తుంది. సో ఈ పాలిస్టర్ క్లాత్ అయితే మనకి నెక్కి మెత్తగా ఉంటుంది. షైనింగ్ క్లాత్లు అయితే ఇట్లా గుచ్చుకుంటుంది కొందరికి. సో ఇదైనా పర్లేదు, మంచిగా వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది, ఇంకా చాలా బాగా వస్తుంది పైపింగ్ అయితే. ఒకసారి వేసి చూడండి, పాలిస్టర్ క్లాత్ చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే చూడండి, మనకు కలర్స్ అన్నీ దొరకవు కదా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్స్. అంటే షైనింగ్ అంటే గోల్డ్, సిల్వరు అవి అయితే మనం కొనుకొచ్చుకుంటాం, కానీ ఇవైతే ఎక్కువ కలర్స్ దొరకవు కదా. సో మన దగ్గర ఉన్న వాటితో కూడా ఇలా వేసుకోవచ్చు. మనం మిగిలిన క్లాత్ తోటి అప్పుడప్పుడు లైనింగ్లకు వాడుకుంటాం కదా, అట్లా వేసుకోవచ్చు మిగిలితే. సో తర్వాత ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ని ఇలా కట్ చేసుకోవాలి. సో చాలామంది ఈ ఖర్చుని కట్ చేయకుండా అలాగే కుట్టేస్తున్నారు. ఇలా కుడితే ఏంటంటే మనకి ఖర్చు అనేది బయటకు వచ్చి హెమ్మింగ్కి దాటి వచ్చేస్తుంటుంది అన్నట్టు. అంటే గలీజ్గా పోగులు అంత గలీజ్గా కనిపిస్తుంది. బ్లౌజ్ అనేది నీట్గా ఉండేది. ఇక్కడ ఇది మాత్రం పొరపాటు చేయకుండా ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ అంటే బాగా దగ్గర కట్ చేయొద్దు, నార్మల్గా ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత థ్రెడ్ తీసుకోవాలి. ఇది థ్రెడ్ వచ్చేసి 12 నెంబరు థ్రెడ్ అండి. ఇదైతే పైపింగ్ అయితే చాలా బాగా వచ్చేస్తుంది, నీట్గా వచ్చేస్తుంది. చూడండి, మనకి సింగిల్ పాదం కాకుండా డబుల్ పాదంతో అయినా నార్మల్ పాదంతో ఇలా కుట్టేయచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో చూడండి. అసలు ఇటు బ్లౌజ్ క్లాత్ పైన కానీ అటు పైపింగ్ క్లాత్ పైన కానీ పడకుండా మంచి సెంటర్లో మధ్యలో వచ్చేస్తుంటుంది. ఎంత బాగా వస్తుందో చూడండి. ఇలా ఖర్చు మధ్యలో దారాన్ని పెట్టుకుంటూ కుట్టాలి. అంటే పక్కకు పెట్టకుండా ఆ ఖర్చు మధ్యలో ఈ పైపింగ్ మన క్లాత్ మధ్యలో పెట్టేసుకొని కరెక్ట్గా దారము ఎంతైతే ఉందో అక్కడి వరకే ఫోల్డ్ చేసి మిగతాదంతా కిందికి అనేసేయాలి. చూడండి, నేను ఏ విధంగా లోపలికి అంటున్నానో అలా అనాలి. సో బ్లౌజ్ పైన పడనీయకు, కుట్టు అనేది రాకుండా ఉంటే మనకి నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా అయితే 12 నెంబరు అయితే చాలా నీట్గా వచ్చేస్తుంది. మనకి థ్రెడ్ కూడా కుట్టు కనపడదు బయటికి అసలే, రెండిటి మధ్యలో పడిపోతుంది కుట్టు అయితే. అది మనం అడ్జస్ట్మెంట్ అంటే నెమ్మదిగా అయినా సరే కుట్టుకుంటూ రావాలి. సో చూడండి, మొత్తము పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఇక బ్లౌజ్ అనేది అయితే ఇలా ఉంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత సూపర్గా. చూడండి, బ్లౌజ్ పైన పడకుండా ఎంత నీట్గా ఉందో చూడండి. ఎంత ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా బ్లౌజ్ పైన పడితే మనకి పైపింగ్ అయితే నీట్గా రాదు. సో మెల్లగా ట్రై చేసుకుంటూ నెమ్మదిగా అయినా సరే మంచిగా మధ్యలో పడేటట్టుగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేయండి. ఓకేనా అండి? ఇదైతే మీరు ట్రై చేసి చూసి నాకు ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి. సో చాలామంది అడుగుతున్నారు నార్మల్ పాదంతో ఇంత నీట్గా ఎలా వేస్తున్నారు అనేది. సో మీకైతే క్లియర్గా చూపించాను కదా, ఇదే ఫాలో అవ్వండి, పైపింగ్ నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.